హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉద్యోగ సంఘాల ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ మరియు పెన్షనర్లు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. గ్రాట్యుటీ కమ్యూటేషన్, పీఎఫ్, ఏపీజీఎల్ఐ, జీఐఎస్ తదితర చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఆలస్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించారు. పెండింగ్ చెల్లింపులపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఎల్ సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 3 నెలలుగా గ్రాట్యుటీ చెల్లింపులు నిలిచివేశారు. కేవలం కమ్యూటేషన్ మాత్రమే చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తం ఇంకా పెండింగ్లో ఉన్నాయి అని, అలాగే ఏపీ ఉద్యోగులు పీఎఫ్, జీఎల్ఐ, అలాగే జీఐఎస్ తుది చెల్లింపులు ఏడాది నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. ఇక పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు. ప్రత్యేక పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు చర్యలు లేవని అయితే వాపోతున్నారు. ఇక పెన్షనర్ల ఆవేదన, పెండింగ్ బిల్లుల చెల్లింపుల వల్ల నష్టాలని ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పెరిగాయని అయితే ఉద్యోగ పెన్షనర్లు చెప్తున్నారు. పిల్లల వివాహాలు అయితేనేమి, ఇంటి గృహ నిర్మాణం అయితేనేమి, అవసరాల కోసం అయితేనేమి, ఇవన్నీ కూడా అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయని అయితే వాపోతున్నారు. పెన్షన్లు ఆలస్యంగా రావటం వల్ల జీవితంలో ఎదురయ్యే అనేక అవసరాలు తీరటం లేదు. ఇక ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిన వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే తీవ్ర అసంతృప్తి. ఉద్యోగుల ఆరోగ్య సేవలపై తీవ్ర అసంతృప్తి. హెల్త్ కార్డుల వ్యవస్థ విఫలం. ఎన్జీఓ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ ఉద్యోగుల హెల్త్ కార్డులు నిరుపయోగంగా మారిపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులు ప్రతి నెల తమ వంతు కట్టుబడి చెల్లిస్తున్నప్పటికీ ఆసుపత్రులు సేవలు అందించలేదు. వైద్య సదుపాయం ఈ విధంగా మృగ్యమైపోయాయి. హెల్త్ కార్డులను తిరిగి ప్రామాణికంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్ సమస్యలు, కొత్త ప్రభుత్వంపై ఉద్యోగుల ఆశలు. ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగుల సంఘాలతో సంబంధిత సమస్యలు ఎన్ని పెండింగ్లో ఉండిపోయాయని అయితే విమర్శించారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అయితే డిమాండు. ఇక ల్యాబ్ టెక్నీషియన్ జీవితకాలంలో ఒక ప్రమోషన్ కూడా పొందలేదని, కనీసం ఒక ప్రమోషన్ అవకాశం కల్పించాలని అయితే విజ్ఞప్తి. ఈ మేరకు ఉద్యోగుల పెండింగ్ బకాయిలు మరియు ప్రమోషన్స్ ఈ ఛాన్స్లను వెంటనే పరిష్కరించాలని అయితే ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తపరిచాయి. ఉద్యోగుల డిమాండ్లు ప్రధానంగా గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పీఎఫ్, జీఎల్ఐ, జీఐఎస్ తుది చెల్లింపుల వెంటనే విడుదల చేయాలి. అలాగే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ మేరకు పెన్షన్ సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగుల హెల్త్ కార్డులను తిరిగి అమలు చేసి వైద్య సేవలను నిర్ధారించాలి. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడంలో తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను విడుదల చేయడానికి స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలి. ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల పెండింగ్ మరియు బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించమని స్పష్టం చేశారు.